గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులలో చాలామంది ధనస్సు రాశి వారికి, మిగిలిన 12 రాశులలో జన్మించిన వారికి వివాహ పొంతన ఎంత శాతం అనుకూలంగా ఉంటుందండి? మేము ధనస్సు రాశిలో జన్మించాం కదా, ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదో, ఎవరితో పొంతన కుదురుతుంది, ఎవరితో కుదరదో, మా మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పమన్నారండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే ధనస్సు రాశిలో జన్మించిన వారికి, జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 12 రాశులలో జన్మించిన వారికి 100% ఎంత శాతం పొంతననేది అనుకూలంగా ఉంటుంది, మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరో చాలా క్లియర్గా చెప్తానండి. ఈ వీడియో చూడబోయే ముందు మీ పేరేంటో కమెంట్ చేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, ముందుగా ధనస్సు రాశిలో జన్మించిన వారి స్వభావం గురించి ఒక 2 ముక్కలలో వివరిస్తానండి. అంటే వీరు ఎలాంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు, వీరి స్వభావం అసలు ఎలా ఉంటుందో చెప్తాను. నిజానికి ధనస్సు రాశిలో జన్మించిన వారి వైఖరి అనేది ఎంతో సాహసోపేతంగా ఉంటుందండి, ఆసక్తికరంగా ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా కొత్త విషయాలను తెలుసుకుందామనే ముందుంటారు, కొత్త విషయాలను నేర్చుకోవాలి అనుకుంటారు. వీరు వారి లైఫ్లో ఏ పని చేస్తున్నా సరే ఎంతో తెలివిగా ఆలోచించి మాత్రమే పనులను మొదలు పెడతారండి. అంటే తొందరపాటుతనం అనేది కాస్త తక్కువగా ఉంటుంది ధనుస్సు రాశి వారిలో, కొంచెం ఆలోచిస్తారు. అయితే వీరిలో చెప్పుకోదగ్గ ఇంకొక లక్షణం ఏంటంటే, అంటే మిగిలిన 12 రాశుల వారితో పోలిస్తే ధనుస్సు రాశి వారిలో చెప్పుకోదగ్గ ఒక లక్షణం ఏంటంటే, ధనుస్సు రాశి వారికి ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, వారి దగ్గర వీరికి ఎంత చనువు ఉన్నప్పటికీ కూడా, బంధువులైనా స్నేహితులైనా సరేనండి, ఎంత చనువు ఉన్నా సరే హద్దులు మాత్రం మేరరు, హద్దులు మాత్రం దాటరు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారు. మితిమీరి ఎప్పుడూ కూడా ప్రవర్తించరండి. ఎకిలి చేష్టలు ఉండవు వీరి దగ్గర. అది ఒకటి చెప్పుకోదగ్గ విషయంగా చెప్పవచ్చు. అలాగే జీవితంలో ఎల్లవేళలా కష్టపడి పని చేయటాన్ని అలవరుచుకుంటారండి. ధనుస్సు రాశిలో జన్మించిన వారు నిజానికి చాలా ఉత్సాహంగా ఉంటారు, శక్తివంతులను కూడా చెప్పవచ్చు. చేయాలనుకున్న పనిని మాత్రం ఖచ్చితంగా చేసి తీరతారు. అయితే వీరిలో ఉండే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ధనుస్సు రాశి వారిలో కాస్త ఓపిక ఉంటుందన్నమాట నిజమే, కానీ వెయిట్ చేయటం అంటే చెడ్డ చిరాకండి వీరికి. అసలు ఏ విషయంలో కూడా వెయిట్ చేయడానికి ఇష్టపడరు. మనిషి గురించి అయినా, రిజల్ట్స్ గురించి అయినా, దేని గురించి అయినా సరే వెయిటింగ్ అనేది నచ్చదండి వీరికి. అదొకటి నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. బంధుత్వానికి, బాంధవ్యాలకు ఎక్కువ విలువనిస్తారు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే అనుకుంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారు. అటువంటి మంచి మనస్తత్వం అనేది ధనుస్సు రాశి వారిలో ఉంటుందండి. అయితే ఈ రాశి వారిలో కూడా మంచివారు ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు. అన్ని వీరిలో మంచి లక్షణాలు ఉంటాయని కాదండి. ధనుస్సు రాశి వారిలో ఉండే చెడు లక్షణాల గురించి ఆల్రెడీ మన ఛానల్లో సపరేట్ వీడియో చేసాం. ఫుల్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. అయితే ధనుస్సు రాశి వారి జీవిత భాగస్వామి విషయానికి వస్తే, వీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే తమ కంటే ఎక్కువ డామినేషన్ ఉండకూడదు అని కోరుకుంటారండి. అంటే వీరు డామినేట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వీరి మీద ఎవరైనా ఆధిపత్యం చలాయిస్తే మాత్రం ఒప్పుకోరు. వారి జీవిత భాగస్వామి అయినా, బంధువైనా, స్నేహితుడైనా, ఎవరైనా సరేనండి, వీరు హద్దుల్లోనే ఉంటారు. ఎదుటి వారిని కూడా హద్దుల్లో ఉండమనే చెప్తారు. అంటే ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ ఉండాలి అని కోరుకుంటారండి, తమ గురించి అయినా ఇతరుల గురించి అయినా సరే. అది కూడా వీరిలో ఒక పాజిటివ్ పాయింట్గా, నెగిటివ్ పాయింట్గా కూడా చెప్పవచ్చు. ఎవ్వరు ఆధిపత్యం చలాయించినా సరే అసలు చూడలేకపోతారండి. తమ మీద ఎవరైనా ఆజమాయిషీ చేయాలని చూస్తే అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోరు. ఈ ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి అండి, అంటే గురువు. ఈ ధనుస్సు రాశిని జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్విస్వభావ రాశి అని కూడా పిలుస్తారు. అంటే కొన్నిసార్లు ఏమో వేగంగా
చలాకీగా పనులు చేస్తూ ఉంటారు, వేగంగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏమో నిదానంగా స్పందించే లక్షణం అనేది వీరిలో కనబడుతుంది. అంటే ద్విస్వభావము, రెండు స్వభావాలు ఉంటాయి వారిలోనే. ఒకే మనిషి అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఇద్దరు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు ఒకలా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు ఇంకొకలా ప్రవర్తిస్తారు. దానికి కారణం ఈ రాశి ద్విస్వభావ రాశి అండి. నిర్ణయాల విషయంలో కూడా ఇటువంటి వైఖరే కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమో వేగంగా నిర్ణయాలను తీసుకుంటారు, కొన్నిసార్లు ఏమో చిన్న విషయం గురించి కూడా ఎక్కువసేపు ఆలోచిస్తారండి. ఈ ధనుస్సు రాశి వారిలో స్థిరత్వ ధోరణి అనేది తక్కువగా ఉంటుందండి. అలాగే కొత్త విషయాలను నేర్చుకునేందుకు చాలా ఆసక్తిని ప్రదర్శిస్తారు. విద్యార్థులైనా సరే చాలా నిర్భయంగా మాట్లాడతారు, తమకు ఉన్న దాంట్లో సంతృప్తిని కలిగి ఉంటారు. సాహసాలు చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారండి. తమ జీవితాన్ని సంతోషంగా మలుచుకోవటంలో కూడా ధనుస్సు రాశి వారు సిద్ధహస్తులు అని చెప్పవచ్చు. అంటే ఎక్కువగా ఆశ ఉండదండి. నేను ఎంతవరకు అయితే కష్టపడ్డానో ఆ ప్రతిఫలం నాకు దక్కితే చాలు, అయితే నేను కష్టపడిన ప్రతి ఒక్క నిమిషానికి కూడా నాకు ప్రతిఫలం దక్కి తీరాల్సిందే అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అటువంటి ఆశావాదమే వీరిని ఆనందంగా ఉంచుతుందండి. మరీ అత్యాశకు పోరు, కానీ ప్రతి నిమిషం వీరు ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు అయితే కష్టపడతారో వారు కష్టపడిన ప్రతి దానికి కూడా ప్రతిఫలం పొంది తీరాల్సిందే అనేటువంటి మనస్తత్వం. ఒక మాటలో చెప్పాలంటే నేను కష్టపడింది ఎవరికి ఇవ్వను, ఇతరులు కష్టపడింది నేను దోచుకోను అనేటువంటి స్వభావం వీరిది. ఇటువంటి మంచి లక్షణాలు ఉన్న ధనుస్సు రాశి వారికి ఎవరైతే బాగా సెట్ అవుతారంటే మేషరాశి నుండి మీనరాశి వరకు పొంతన ఎలా ఉంటుందో చూసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి అండి. ధనుస్సు రాశి వారి మనస్తత్వము, మేషరాశి వారి మనస్తత్వము చాలా వరకు కలుస్తాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరిద్దరి పొంతన 100%కి 93% అనుకూలం అని చెప్పవచ్చు. 12 రాశులలో బెస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందా అంటే మేషరాశి వారు, సింహరాశి వారు అని చెప్పవచ్చండి. ఎందుకంటే ధనుస్సు రాశి వారిది డామినేటింగ్ క్యారెక్టరే, సింహరాశి వారిది డామినేటింగ్ క్యారెక్టరే, మేషరాశి వారిది డామినేటింగ్ క్యారెక్టరే. ఈ 3 రాశులలో జన్మించిన వారిలో కలిసే స్వభావం ఏంటంటే వారిపైన ఎవరైనా డామినేట్ చేయటాన్ని సహించలేరండి. అది కామన్ లక్షణంగా చెప్పవచ్చు. వీరి ముగ్గురు మనస్తత్వాలు చాలా బాగా కలుస్తాయి. తదుపరి రాశి వృషభ రాశి అండి. 12 రాశుల్లో సెకండ్ వరస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందా అంటే వృషభ రాశి వారు అని చెప్పవచ్చండి. అంటే చాలా తక్కువ శాతం వీరికి వారికి పొంతన కుదురుతుంది, వివాహం చేసుకోవచ్చు, కానీ 100%కి కేవలం 30% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి లీస్ట్ కంపాటబుల్ మ్యాచ్గా చెప్పవచ్చండి. వివాహం చేసుకోవచ్చు, కానీ కేవలం 100%కి 30% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటేనండి, ధనుస్సు రాశి వారేమో పనితో పాటుగా ఎంటర్టైన్మెంట్ను కూడా కోరుకుంటారు. అంటే మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి కొంచెం సేపు పని, కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ అన్నట్లుగా ఉంటుంది వారి మనస్తత్వం. కానీ వృషభ రాశి వారి విషయానికి వస్తే ఈ రాశి వారేమో ఎప్పుడూ కూడా పని 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 అన్నట్లే ఉంటారు. వారు పని చేయడంతో పాటుగా వారి జీవిత భాగస్వామి కూడా ఎప్పుడూ కూడా కూర్చోకుండా కష్టపడాలి అని కోరుకునేటువంటి మనస్తత్వం అండి. అటువంటి మనస్తత్వం ఏమో ధనుస్సు రాశి వారికి నచ్చదు. ఎంతవరకు పని చేయాలో అంతవరకే, మిగిలిన సమయం మొత్తం కూడా ఫ్యామిలీకి కేటాయించాలి అనుకుంటారు. అటువంటి వృషభ రాశి వారికి, ధనుస్సు రాశి వారికి కేవలం 30% మాత్రమే అనుకూలమండి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి, వృషభ రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 60% అనుకూలమని చెప్పవచ్చండి. కాబట్టి వీరిద్దరూ చక్కగా వివాహం చేసుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే కొత్త మనుషులతో ఎక్కువగా మాట్లాడలేకపోతారండి. మిథున రాశి వారేమో కొత్త అయినా పాత అయినా సరే, అంటే తెలిసినా తెలియకపోయినా సరే మాటలు బాగా కలిపేయగలరు. అంటే మంచి వాక్చాతుర్యం ఉంటుంది మిథున రాశి వారికి ధనుస్సు రాశి వారితో పోలిస్తే. వీరిద్దరికీ వివాహ పొంతన అనేది 60% అనుకూలం అని చెప్పవచ్చండి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి మధ్య ఉన్న తేడా ఏంటంటే ధనుస్సు రాశి వారు చాలా ధైర్యవంతులండి. అంటే కర్కాటక రాశి వారు పిరికివారు అని కాదండి. ధనుస్సు రాశి వారితో కంపేర్ చేసుకున్నట్లయితే ధైర్యం తక్కువ కర్కాటక రాశి వారికి. జీవితంలో రిస్క్ చేయలేకపోతారు. కానీ ధనుస్సు రాశి వారు అలా కాదండి. సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు, సాహసోపేతమైన పనులను చేయడానికి కూడా ఇష్టపడతారు. అంటే రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడతారండి. కర్కాటక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి
జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 53% అనుకూలం అని చెప్పవచ్చండి. తదుపరి రాశి సింహరాశి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సింహరాశి వారి మెంటాలిటీ, ధనుస్సు రాశి వారి మెంటాలిటీ బాగా కలుస్తాయండి. నిజానికి సింహరాశి వారిది చాలా డామినేటింగ్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. వారికి తగ్గ మ్యాచ్ అంటే ధనుస్సు రాశి వారిని చెప్పవచ్చండి. వీరి మీద డామినేట్ చేస్తే వీరేం ఒప్పుకోరు. సింహరాశి వారి మెడ కొంచెం వంచే రాశి ఏదైనా ఉందా అంటే ఈ ధనుస్సు రాశి వారని చెప్పవచ్చండి. వారికి 93% అనుకూలత సూచిస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు చక్కగా సింహరాశి వారిని వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వీరికి 100%కి 48% పొంతన అనేది అనుకూలంగా ఉంటుందండి. కన్యారాశి వారిని వివాహం చేసుకోవచ్చు వీరు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి మెంటాలిటీ, ధనుస్సు రాశి వారి మెంటాలిటీ ఇంచుమించు కలుస్తాయండి. వీరిద్దరి మెంటాలిటీ బాగానే సెట్ అవుతుంది. అయితే తులారాశి వారికి వీరికి ఉన్న తేడా ఏంటంటే తులారాశి వారి పనులతో పాటుగా బయట వారి పనులను కూడా చూస్తారు. అంటే కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు ఎక్కువగా ఉపయోగపడతారు. ధనుస్సు రాశి వారేమో ఫస్ట్ నా పని చూసుకున్నాక తర్వాత వేరే వారి పని చూస్తా అనేటువంటి మనస్తత్వం. వీరి మనస్తత్వం వారి మనస్తత్వం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో తేడా రావచ్చేమో కానీ వీరిరువురి పొంతన అనేది 100%కి 73% అనుకూలం అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారిని ధనుస్సు రాశి వారికి వరస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చండి. వీరిద్దరికీ పొంతన కుదరదండి. ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. కేవలం 28% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారేమో లొడా మాట్లాడుతూ ఉంటారు. అంటే మనసులో ఉన్న భావాలను జీవిత భాగస్వామితో చాలా ఎక్కువగా పంచుకునేటువంటి మనస్తత్వం. వృశ్చిక రాశి వారు అలా కాదండి. వృశ్చిక రాశి వారు స్వతహాగా మంచివారైనప్పటికీ కూడా కొన్ని రహస్యాలను మనసులోనే ఉంచుకుంటారు, అన్నీ బయట పెట్టరు. ధనుస్సు రాశి వారి మాదిరిగా అంతా బయటికి చెప్పారండి. అటువంటి వృశ్చిక రాశి వీరికి 100%కి కేవలం 28% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వరస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ధనుస్సు రాశిలోనే జన్మిస్తే 100%కి 45% అనుకూలం అని చెప్పవచ్చండి. ఆ 45% మాత్రమే ఎందుకు చెప్పానంటే మీరు నక్షత్రాలు కూడా చూసుకోవాలండి. రాశి ఒకటైనప్పటికీ కూడా నక్షత్రాలు కలుస్తున్నాయా లేదా అని కూడా చూసుకోవాలి. ఏక నక్షత్ర దోషం ఉందా, ఏకనాడి దోషం ఉందా, ఇటువంటివన్నీ చూసుకుని మాత్రమే వివాహానికి ప్రొసీడ్ అవ్వాలి. కాబట్టి ధనుస్సు రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారిది కూడా కొంచెం డామినేటింగ్ క్యారెక్టరే. కానీ మకర రాశి వారికి ధనుస్సు రాశి వారికి స్నేహం బాగా కుదురుతుందండి. 100%కి జ్యోతిష శాస్త్రం ప్రకారం 60% పొంతన అనుకూలం అని చెప్పవచ్చు. కాబట్టి ధనుస్సు రాశి వారు మకర రాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలో జన్మించిన వారి మనస్తత్వము, ధనుస్సు రాశిలో జన్మించిన వారి మనస్తత్వము చాలా వరకు కలుస్తాయి. 90% అనుకూలం అని చెప్పవచ్చండి. వీరిద్దరి మనస్తత్వాలు కలుస్తాయి. వీరిద్దరు వివాహం చేసుకోవచ్చు. చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ధనుస్సు రాశి వారికి 100%కి 63% అనుకూలం అండి. వీరిని కూడా మీరు వివాహం చేసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాశులలో ధనుస్సు రాశి వారికి బెస్ట్ మ్యాచ్ అంటే మేషరాశిలో జన్మించిన వారు, సింహరాశిలో జన్మించిన వారు. వీరిద్దరూ ధనుస్సు రాశి వారికి బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చండి. రెండవ బెస్ట్ మ్యాచ్ ఏమో కుంభరాశిలో జన్మించిన వారండి, 90% అనుకూలం. మూడవ బెస్ట్ మ్యాచ్ ఏమో తులారాశిలో జన్మించిన వారు, 73% అనుకూలం. నాలుగవ బెస్ట్ మ్యాచ్ ఏమో మిథున రాశిలో జన్మించిన వారు, అలాగే మకర రాశిలో జన్మించిన వారండి, 60% అనుకూలం. ఐదవ బెస్ట్ మ్యాచ్ ఏమో కర్కాటక రాశిలో జన్మించిన వారండి, 53% అనుకూలం. ఆరో బెస్ట్ మ్యాచ్ ఏమో కన్యా రాశిలో జన్మించిన వారు, 48% అనుకూలం. ఏడో బెస్ట్ మ్యాచ్ ఏమో ధనుసు రాశిలో జన్మించిన వారండి, 45% అనుకూలం. తదుపరి వృషభ రాశిలో జన్మించిన వారు,
30% అనుకూలం. అయితే సాధ్యమైనంత వరకు ధనుస్సు రాశి వారు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోకూడదండి. కేవలం 28% మాత్రమే అనుకూలం. లీస్ట్ కంపాటబుల్ మ్యాచ్గా చెప్పవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కేవలం రాశులను బట్టే కాకుండా రాశులతో పాటు నక్షత్రాలు కూడా కలవాలండి. 36 పాయింట్లకు అష్టకోట గుణమేళన ప్రకారం ఎన్ని పాయింట్లు వస్తున్నాయి? 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహానికి అనుకూలం. 18 కంటే తక్కువ వస్తే వివాహానికి పనికిరారండి. ఆ జంటకు వివాహం కుదరదు అని చెప్తాము. అంటే రాశితో పాటుగా నక్షత్రాలను కూడా చూసుకుని అష్టకోట గుణమేళన ప్రకారం 36 పాయింట్లకి ఎన్ని పాయింట్లు వస్తున్నాయి, రాశికోటం అనుకూలంగా ఉందా, బకోట దోషం ఏమైనా ఉందా, ఏకనాడీ దోషం ఏమైనా ఉందా, ఏక నక్షత్ర దోషం ఏమైనా ఉందా, ఘనకోట దోషం ఉందా, ఇలా అన్నిటినీ చూసుకుని మాత్రమే పెళ్లికి ప్రొసీడ్ అవ్వాలండి. ఈ వివరాలు అనేవి కేవలం రాశిని బట్టి మాత్రమే వివరించినవి. మన గురుబ్రహ్మ ఛానల్లో నక్షత్రానికి సంబంధించిన వివాహ పొంతన కూడా చాలా క్లియర్గా చేసాం. దయచేసి వాటిని కూడా వీక్షించండి. అలాగే ధనుసు రాశి వారికి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు ముగుస్తుంది, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు ప్రారంభమవుతుంది, వీరికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఉగాది నుండి ఎలా ఉండబోతుంది, ధనుసు రాశిలో జన్మించిన స్త్రీల మనస్తత్వం ఎలా ఉంటుంది, పురుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది, వివాహ జీవితం ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి కూడా సపరేట్ వీడియోస్ చేయడం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.